శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజా విధి ప్రారంభం. ముందుగా పూజకి కావాల్సిన సామగ్రి అంతా చూసుకొని తయారు చేసుకోండి. ఈ 21 పత్రాల్లో మీకు దొరికినవి సేకరించుకోండి. సాక్షాత్ ఆ వరసిద్ధి వినాయకుడు మీ పూజలు అందుకోవడానికి వచ్చి ఆసన్నం అయ్యున్నాడు అనేసి భావనతోటి ఆయన ధ్యానం చేసుకోండి. గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిసీద సాధనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రయవతో గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దీపం వెలిగించి నమస్కరించుకోండి. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగుం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పోషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముత రుద్రగుం హువేమ ప్రాతర్జితం భగముగ్రగుం హువేమ వయం పుత్రమదితేర్యో విధర్తాం ఆద్రశ్చిద్యమన్యమానస్తురశ్చిద్రాజా చిద్యం భగం భక్షీత్యాః భగప్రణేతర్భగ సత్యరాధో భగేమాం ధియముదవదన్నః భగప్రణో జనయగోభిరశ్వైర్భగ ప్రణృభన్రవంతస్యామ ఉతేదానీం భగవంతస్యామోత ప్రపిత్వ ఉత మధ్యే అన్నాం ఉతోదితా భగవన్ సూర్యస్య వయం దేవ నాగుం సుమతౌ స్యామ భగ ఏవ భగవాగుం అస్తు దేవాస్తేన వయం భగవంత స్యామ తం త్వా భగ సర్వ ఇజ్జో హవిమిషనో భగపుర ఏతా భవేహ సమద్వర యోషసో నమంతద దిక్రావే వసుచయే పదాయ అర్వాచీనం వసువిదం భగన్నోరతమివాశ్వ వాజిన ఆవహంతో అశ్వావతిర్ఘోమతిర్నౌషాసో వీరవతి సదముచ్యంతు భద్రాః ఘృతం దుహాన విశ్వత ప్రపీనా యూయం పాత స్వస్తి బసదానః యో మాహాగ్నే భాగిన గుంసంతమతా భాగం చికిరిషతి అభాగమగ్నేతం కురు మామగ్నే భాగినం కురు. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. గంట వాయించండి. ఆగమాదంతు దేవానాం గమనాదంతు రక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం అయం ముహూర్తస్తు సుముహూర్తస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఘ్న యుగం స్మరామి యశ్ శివ నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. ఓం సచీ పురంధరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మీ తల్లిదండ్రుని స్మరించుకొని నమస్కరించుకోండి. ఓం శ్రీ మాతా పితృభ్యో నమః. మీ గురువుని స్మరించుకొని నమస్కరించుకోండి. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అక్షంతలు వాసం చూసి ఎడమ వైపు నుంచి వెనక్కి వేసుకోండి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి బారకః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరోం. మీ శిరస్సు మీద 3 సార్లు నీళ్లు చల్లుకోండి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్పరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఆచమనం చేసుకోండి. గోకర్ణ ముద్ర పెట్టుకొని ఆచమనం చేసుకోండి. ఓం శ్రీ కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సంకల్పం. మమోపార్థ దురతిక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే మమ లక్ష్మీ నివాస గృహే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన ప్రభవాదీ షష్ఠీ సంస్మరణాత్ మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తర దక్షిణ ఆయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్దశి తిథౌ బుధవాసర యుక్తాయాం శుభ నక్షత్ర యుక్తాయాం శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ
మీ గోత్రం చెప్పుకోండి. గోత్రస్య మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సమస్త మంగళావ్యాప్త్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ఉద్దిశ్య సంభవతా నియమేన సంభవిద్భిః ఉపచారైశ్చ కల్పోత ప్రకారేణ యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోప ఉపచారం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే తదంగత్వేన కలశారాధన కరిష్యే. కలశానికి 3 చోట్ల పసుపు కుంకుమ పెట్టి పువ్వులు వేసి దాని మీద చెయ్యి పెట్టి ఉంచండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితౌ బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదోథర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంతు సమాశ్రితః గంగైచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. ఆ కలశంలో ఉన్న నీళ్లు మీ మీద పూజా ద్రవ్యాల మీద దేవుడి మీద ప్రోక్షణం చేయండి. ఆయంతు దేవ పూజార్థం మమ దురతిక్షయకారకః కలశోద్దకేన పూజా ద్రవ్యాని దైవమాత్మానం చ సంప్రోక్ష్య. పసుపు గణపతి పూజ ప్రారంభం. అక్షంతలు పువ్వులు తీసుకొని ఆ గణపతిని ధ్యానం చేసుకోండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానానంతర ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పమాలాం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మూషకవాహనాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాని సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపం ఆఘ్రాపయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం శ్రీ మహాగణాధిపతయే నమః. గూఢోపహారం నివేదయామి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష 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 నమః. సత్యంతవర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతావిధానమసి ఉత్తర పోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సందర్శయామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం తాం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం అనంతరం ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్ఘనాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వకः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుతాపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. మనసులో ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి పసుపు గణపతికి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మోహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మనసులో సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ప్రార్థన నమస్కారం చేసుకోండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ చ దేహి మే గణనాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఛత్ర చామరాది సమస్త రాజోపచారం సమర్పయామి. అక్షంతలు నీళ్లు పళ్ళంలో వదలండి. ఆనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ఏతత్ఫలం సర్వం శ్రీ మహాగణేశార్పణమస్తు. ఆ పసుపు గణపతి దగ్గర ఉన్న పుష్పం తీసుకొని శిరస్సులో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఉత్తరం వైపు పసుపు గణపతిని ఒక్కసారి ఇలా జరపండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం పునరాగమనాయ చ.
వ్రతం ప్రారంభం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం తాం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా కరిష్యే గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తానామిష్టవరదం సర్వమంగళకారణం ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం అత్ర ఆగచ్చ జగద్వంద సురరాజరాజేతేశ్వర అనాదనాద సర్వజ్ఞ గీర్వాణసురపూజిత గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः सीदसादनं श्रीवरसिद्धिविनायकाय नमः आवाहयामि हे स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु. ओम आत्मने नमः, ओम अंतरात्मने नमः, ओम परमात्मने नमः, ओम ध्यानात्मने नमः. ओम आत्मपूजां समर्पयामि. अनेकरत्नखचितं मुक्तामणिविभूषितं रत्नसिंहासनं चारु गणेश प्रतिगृह्यतां श्रीवरसिद्धिविनायकाय नमः. आसनं समर्पयामि. ప్రాణప్రతిష్ఠ. వరసిద్ధి వినాయక దగ్గర పూలు అక్షంతలు ఉంచండి. ఉంచి నమస్కరించుకోండి. असुनीते पुनरस्मासु चक्षु पुनः प्राणमिहनो ओ देहि भोगं जोक् पश्येम सूर्यमुच्चरन्तमनुमतिमृडयानस्वस्ति अमृतमाप प्राणेन यथा स्थानमुपाह्यते रक्ताम्बोधिस्तपोतोल्लसधरुणसरोजादिरूढाकराब्जैः पाशं कोदण्डमिक्षूद्भवमणिगणमप्यं पंचबाणान् बिभ्राणस्पृक्कपालं त्रिनयन विलसितपीनवक्षोरुहाढ्या देवी बालार्कवर्णा भवतु सुखकरी प्राणशक्तिपरानः सांघं सायुधां सपरिवारं श्रीवरसिद्धिविनायक देवता आवाहिता स्थापिता सुप्रीता सुप्रसन्ना वरदा भवतु. दध्वाज्यमधु संयुक्तं मधुपर्कं मया हृतं गृहान सर्वलोकेशे गजवक्त्रं नमोस्तुते श्रीवरसिद्धिविनायकाय नमः. प्राणप्रतिष्ठापकाले मधुपर्कं समर्पयामि. गौरीपुत्र नमस्तेस्तु दुर्वा पद्मादि संयुतं भक्त्या पाद्यं मया दत्तं गृहानधुरधानना श्रीवरसिद्धिविनायकाय नमः. पाद्यं समर्पयामि. सिद्धार्थयाव दुर्भाभि गन्धपुष्पाक्षतैर्युतं तिलपुष्पसमायुक्तं गृहानर्घ्यं गजानन श्रीवरसिद्धिविनायकाय नमः. अर्घ्यं समर्पयामि. कर्पूरागरुपुष्पैश्च वासितं विमलं जलं भक्त्या दत्तं मया देव कुरुष्वाचमनं प्रभु श्रीवरसिद्धिविनायकाय नमः. आचमनीयं समर्पयामि. मध्वाज्य शर्करायुक्तं दधिक्षीरसमन्वितं पञ्चामृतं गृहानेदं भक्तानामिष्टदायकं श्रीवरसिद्धिविनायकाय नमः. पञ्चामृतस्नानं समर्पयामि. गङ्गादिपुण्यपानीयैः गन्धपुष्पाक्षतैर्यतैः स्नानं कुरुष्व भगवान् उमापुत्र नमोस्तुते श्रीवरसिद्धिविनायकाय नमः. स्नानं समर्पयामि. ओं तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्त प्रचोदयात्. गणपति स्तुति. गणपतिनि ध्यानिंचुकोंडि. भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्रश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं हृदं वच्मि सत्यं वच्मि अवत्वमाम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवदातारम् अवानूचानमवशिष्यम् अवपश्चातात् अवपुरस्तात् अवोतरातात् अवदक्षिणातात् अवचोर्ध्वातात् अवाधरातात् सर्वतो मां पाहि पाहि समन्तात्. त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वम् आनन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ध्यानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वा आक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यम्.
ब्रह्मात्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरं गणादि ऐं पूर्वमुच्चार्य वरनादि ऐं तदनन्तरम् अनुस्वार परतरः अद्धे ऐन्दुलसितं तारेण रुद्धम् एतत्त्वमनुष्वरूपं गकार पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपं बिन्दुरुत्तररूपं नादः सन्धानं गणक ऋषिः निश्रुद्गायत्री छन्दः गणपतिर्देवता ॐ घं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं हृदं च वरदं हस्तैर्विव्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितम् आविर्भूतं च सृष्ट्याधौ प्रकृते पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनाम्बरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्तेस्तु लम्बोदरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमोऽर्तये नमो नमः। स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। रक्तवस्त्रद्वयं देवराजराजादिपूजिता भक्त्या दत्तं गृहाणेदं भगवान् हरनन्दन श्रीवरसिद्धिविनायकाय नमः। वस्त्रयुग्मं समर्पयामि। राजतं ब्रह्मसूत्रं च काञ्चनं चोत्तरीयकं गृहाणचारु सर्वज्ञ भक्तानामिष्टदायक श्रीवरसिद्धिविनायकाय नमः। उपवीतं समर्पयामि। चन्दानुगरुकर्पूर कस्तूरी कुङ्कुमान्वितं विलेपेन सुरश्रेष्ठ प्रीत्यर्थं प्रतिगृह्यतां श्रीवरसिद्धिविनायकाय नमः। गन्धं समर्पयामि। अक्षतान् धवलान् दिव्यान् शालियान् शतान् शुभान् हरिद्राचूर्ण संयुक्तान् संगृहान् गणाधिपान् गन्धद्वारां दुरादर्शान् नित्यपुष्टां करीषणे ईश्वरी गुं सर्वभूतानां तामिहोपह्वये श्रियं श्रीवरसिद्धिविनायकाय नमः। अक्षतान् समर्पयामि। सुगन्धीनि च पुष्पाणि जातिकुन्दमुखानि च 21 संख्यानि गृहान् गणाधिपां श्रीवरसिद्धिविनायकाय नमः। पुष्पैः पूजयामि। అదంగ పూజ వరసిద్ధి వినాయకుడిని అక్షంతలు పుష్పాలతోటి పూజ చేస్తూ ఉండండి. గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి. విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఆకువాహనాయ నమః ఊరు పూజయామి. హేరంభాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. పత్రం పూజయామి. పత్రి పూజ. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. అపవర్గదాయ నమః అపమార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతిపత్రం పూజయామి. వటవే నమః దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. హేరంభాయ నమః సింధువారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఇబవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. వినాయకాయ నమః అశ్వత్థీపత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీగణేశ్వరాయ నమః 21 పత్రాన్ని పూజయామి. అష్టోత్తరం. వరసిద్ధి వినాయకుడిని పుష్పాలతోటి అక్షంతలతోటి పూజ చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిదయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం విష్ణుకర్త్రే నమః. ఓం విష్ణుహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః.
ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం శివనందనాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం భావాత్మజాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకృత్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్ఫలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిదే నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళసుస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం మహతే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాదిసాయ నమః ఓం గంభీర నినదాయ నమః ఓం వటవే నమః ఓం జ్యోతిషే నమః ఓం పురుషాయ నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తరూపాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం మహాగణపతయే నమః ఓం ఐశ్వర్యదాయ నమః ఓం మహేశాయ నమః ఓం శ్రీపతయే నమః ఓం మణికింకిని మేఖలాయ నమః ఓం సమస్త దేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం శుభదాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పురాతనాయ నమః ఓం విశ్వేశాయ నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మతవేశాయ నమః ఓం సత్యాయ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. శ్రీ అష్టోత్తర శతనామావళి సమర్పయామి. దుర్వాయుగ్మం పూజ. వరసిద్ధి వినాయకుడిని దుర్వాయుగ్మంతో పూజ చేస్తూ ఉండండి. గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఆకువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ధూపం గృహాణవరదా దశాంగేన సువాసినం ధూపం దాస్యామి దేవేశే గృహాణత్వం గజానన వనస్పత్యుద్భవో ధూపో గంధాఢ్యో గంధోత్తమః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. దీపం దర్శయామి. నైవేద్యం, మహానైవేద్యం. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యంతవర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతావిధానమసి ఉత్తరపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. పూగ్యఫలసమాయుక్తం నాగవల్లిధలేర్యుతం తాంబూలం ప్రతిగృహ్యతాం. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంతపుణ్యఫలదం అత శాంతిం ప్రయచ్చ మే. శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. నీరాజనం. వరసిద్ధి వినాయకుడికి ఆరతి ఇవ్వండి. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. నీరాజనం నీరజస్కం కర్పూరేణ కృతం మయా గృహాణ కరుణారాశే గణేశ్వర నమోస్తుతే. శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. నీరాజనం దర్శయామి. నీరాజనమనంతరం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం, పుష్పాలు తీసుకొని వరసిద్ధి వినాయకుడిని ధ్యానం చేసుకోండి.
ॐ योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति योऽग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनम् आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति असौ वै तपन्नपामायतनम् आयतनवान् भवति यो मुष्यतपत आयतनं वेद आयतनवान् भवति आपो वा मुष्यतपत आयतनम् आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति नक्षत्राणानि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति य पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योः सुनावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति। ओम श्री वरसिद्धिविनायकाय नमः। सुवर्ण मंत्र पुष्पाणि समर्पयामि। ओम राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे सामे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। श्रीवरसिद्धिविनायकाय नमः। छत्र चामर व्यजन दर्पण नृत्य गीतं वाद्यं डोलिकादि समस्त राजोपचारं समर्पयामि। ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి। యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మోహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపం। మీ పూజలో ఏ దోషాలు ఉన్నాయో క్షమించమని ప్రార్థన నమస్కారం చేసుకోండి। యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ గణనాయక నమోస్తుతే। విసర్గ బిందు మాత్రాణి పద పదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ కరుణానిదే। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే। ఆవాహనం న జానామి విసర్జనం పూజాం చైవ న జానామి క్షమస్వ మోదక ప్రియ। యత్కృతం యత్కరిష్యామి తత్సర్వం న మయా కృతం త్వయా కృతం తు ఫలభుగ్ త్వమేవ సిద్ధ సేవిత। నమస్కారం చేసుకోండి। నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే నిర్విఘ్నం కురు మే కార్యం నమామి త్వాం గజానన అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతం ఉపాస్మహే। వరసిద్ధి వినాయకుడు వరాలిచ్చే వినాయకుడు। మీకు ఏమేమి వరాలు కావాలో అవన్నీ కోరుకొని ఆయన్ని నమస్కారం చేసుకోండి। వినాయక వరం దేహి మహాత్మన్మోదక ప్రియ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నథాశుభాశునాశకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాదికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం
సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోధరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. వరసిద్ధి వినాయక వ్రత సంపూర్ణం. అక్షంతలు నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టండి. ఓమేకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీశ్చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే రుద్రపత్నీ చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయక వ్రత కథ. చేతిలో అక్షంతలు తీసుకోండి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదలుతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్యా సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులు అనేక పురాణ రహస్యాలు బోధిస్తూ సూత మహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు. అంతటా ఆ సూత మహర్షి సకల శుభాలు ఉసిగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోష కారణం, శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగను. గజాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుచే పరమశివుడిని మెప్పించి తనను ఎవరూ వధించకూడదని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి ఉదరమునందు బందీ అయినాడు. దీనితో అసురుడు అజేయుడు అయినాడు. తన భర్తకు కలిగిన ఈ స్థితి చూసి పార్వతీదేవి చాలా దుఃఖితురాలు అయింది. దీనితో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువుని తన భర్తను విడిపించమని ఏదైనా ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు. గంగిరెద్దుని ఆడించి గజాసురుడిని మెప్పించాడు. ఆ ఆనంద సమయంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమునందు ఉన్న శివుడిని తమ వశం చెయ్యమని అడిగాడు. తనకు అంత్యకాలము దాపరించిందని గుర్తించి రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా ఉదరమునందున ఉన్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోకంలో పూజితమున గట్లు నా చర్మము నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరము నందీశ్వరుడికి వశము చేశాడు. నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివుడికి విముక్తి కలిగించాడు. శివుడు గజాసురుని శిరసు చర్మం తీసుకొని స్వస్థానముఖుడు అయ్యాడు. తన భక్తుడైన గజాసురుడిని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది. చూడ ముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుడిని వాకిటి కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలోనే అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహానికి లోనై ఆ బాలుడు శిరసు శివుడు తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చి పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సుని తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేశాడు. సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించాలని దేవతలు, మునులు, మానవులు పరమశివుడిని కోరుతారు. ఆ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలి అని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాల్లోని పవిత్ర నదులు అన్నిట్లో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుంది అని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వుమని ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ
తల్లి తండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసి కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమాన్వితుడైన ఆ అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు. గణేశుడు శక్తి సామర్థ్యాలు పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఈశ్వరుడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లు సృష్టిగా తిని వినాయకుడు నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కుమని నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జువు అవుతాయి. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకి వచ్చి అచేతునుడే అయ్యాడు. దీనితో ఆగ్రహించిన పార్వతీదేవి, ఓ పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందులు పొందుదురుగాక అని శపించింది. అదే సమయంలో పార్వతీదేవి చంద్రుడిని శపించిన సమయంలో 7 ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ ఉన్నారు. అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలే అని భ్రమపడిన 7 ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుడిని చూడటం వలనే ఋషుల భార్యలకి నీలాపనిందులు గురి అయ్యారు అని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారద మహర్షి కలిశాడు. కాసేపు మాట్లాడాక, స్వామి, ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు. నేను వెళ్ళొస్తాను అని కృష్ణుడితో చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవరు చంద్రుడిని చూడకూడదు అని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలు తాగుతూ ఉండగా పాత్రంలోని పాలలో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు. దానితో తనకి ఎలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రజిత్ సూర్యుని వరంతో శామంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బరువులు బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రజిత్కు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రజితుడు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రజిత్ తమ్ముడు ప్రసేన్నుడు సమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసన్నుని చంపింది. మణిని నోట కరుచుకుని పోతున్న సింహాసాన్ని జాంబవతుడు చంపాడు. సమంతక మణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రజితు తమ్ముడి మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడు అని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద ఈ నింద పడింది అని అనుకున్నాడు. సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒక చోట ప్రసన్నుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెతుకుతూ వెళ్లి ఒక పర్వత గుహంలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకి కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటికి రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురి ఏడుపు విని జాంబవతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరూ మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవతుడి శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడు అని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవతుడు శ్రీరాముడితో యుద్ధం చెయ్యాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి సామంతకమణితో పాటు తన కుమార్తెన జాంబవతిని కూడా ఆయనకి సమర్పించాడు. శ్రీకృష్ణుడు సామంతకమణి తెచ్చి సత్రజిత్తుకి ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తెన సత్యభామని ఇచ్చి వివాహం జరిపించాడు. సామంతకమణి కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన
మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నింద పోగొట్టుకోగలిగారు, మా వంటి వారికి ఏది గతి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంతకోపాఖ్యాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమకు శక్తి తగినట్లు గణపతి పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథ చదివి గాని విని గాని తలపై అక్షంతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. మరలా వరసిద్ధి వినాయకుడికి ఆరతి ఇవ్వండి. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం అవికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ఉద్వాసనం. ఒక్కసారి వరసిద్ధి వినాయకుడిని పీటని కదిలించండి. ఓం యజ్ఞేన యజ్ఞం అయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహ నాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక యథాస్థానం ఉద్వాసయామి. ఆగామి సంవత్సరే పునరాగమనాయ చ. శాంతి స్వస్తి మంత్రం. आविर्गीर्भिर्यदतो न ओनमाप्यो हरिवो वर्धमानः यदा स्तोतृभ्यो महि गोत्रारुजासि भूयिष्ठबाजो अदते स्याम ब्रह्म प्रावादिष्मतन्नो माहासीत् स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु लोकाः समस्ता सुखिनो भवन्तु लोकाः समस्ता सुखिनो भवन्तु. ओम शान्ति शान्ति शान्तिः. यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोस्तुते. विसर्गबिन्दुमात्राणि पदपदाक्षराणि च न्यूनानि च अतिरिक्तानि क्षमस्व सा ईश्वर. अपराध सहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिति मम क्षमस्व सा ईश्वर. अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावे रक्ष रक्ष सा ईश्वर. हरिः ओम तत्सत्. श्री साई ईश्वरार्पणमस्तु. ओम शान्ति शान्ति शान्तिः. श्री गुरुभ्यो नमः. हरिः ओम. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शान्ति शान्ति शान्तिः. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. सर्वेषां शान्तिर्भवतु सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु. ओम शान्ति शान्ति शान्तिः. मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ततनूजाय सर्वभौमाय मङ्गलं. वेद वेदान्त वेद्याय मेघश्यामलमूर्तये पुंस्मा मोहन रूपाय पुण्यश्लोकाय मङ्गलं. తండ్రి, మా పూజలో భక్తిలో ఉచ్చరణలో ఏ లోపం ఉన్నా క్షమించు తండ్రి. పార్వతీ పరమేశ్వర స్వరూపిణ సభకు నమస్కారం.